పెట్టుకొని ఈ మిరపకాయలు ఇలా వేయించుకుందాం. ఇట్లా వేయించి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు. పులుసు పిసుకుందామండి. పులుసు పిసుకొని రసం తీసుకుందాం. పులుసులో ఉల్లిగడ్డలు వేయించిన పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇలా వేసుకోవాలండి. పచ్చి మస్తు టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ సరిపోయిందో లేసుగా చాలా బాగుందండి. పచ్చి పులుసు పుల్లగా ఉంది. కొంచెం నీళ్ళు వేసుకుందాం. రాగి సంకటిలకైనా వేసుకోవచ్చు. ఈ పులుసు అన్నం అలా అయినా పోసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. వేయించిన పచ్చిమిరపకాయల పచ్చి పులుసు. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుంటున్నాను. తాలింపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకుంటుందండి. ఇప్పుడు నూనె పోసుకుందాం. తాలింపు ఇట్లా తాలింపు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 కొమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలలో పచ్చి పులుసు తయారయ్యింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. వేయించిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పిసికి మంచిగా చేసుకుంటే అన్నమాయలకైనా రాగి సంకట్లకైనా బాగా మస్తు టేస్ట్ ఉంటుందండి. రండి తిందాం రండి. మస్తు టేస్ట్గా ఉంటుంది.